Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినీఫ్లిక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. Cinema, 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 cinema. హరీష్ బొంపెల్లి, మన్య సలాడి ప్రధాన పాత్రలుగా విష్ణు బొంపెల్లి తెరకెక్కిస్తున్న మూవీ ఓసి. కౌండిన్య ప్రొడక్షన్ పై బీవీఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిపించుకుంటున్న ఈ సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. కాగా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ కుమారి ఆంటీతో ఓ ఫన్నీ ఫ్రాంక్ వీడియో చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హాయ్ గైస్, ఓసీ టీమ్. ఇప్పుడే మన కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చాము. మా హీరోయిన్ గారు, నేను డైరెక్టర్ని. సో ఇప్పుడు ఏంటంటే వెరైటీగా మనము కుమారి ఆంటీ పైన ప్రాంక్ చేద్దాం. ప్రాంక్ ఏంటంటే మనోడు హైదరాబాదోడే కానీ తమిళోడు అని చెప్పి ఓన్లీ తమిళ్లోనే మాట్లాడతాడు. హరీష్ సెల్వ అని పేరు పెట్టుకున్నాడు ఇప్పుడే. ఇది ఏంటంటే కుమారి ఆంటీ పైన ప్రాంక్ అనమాట. సో కుమారి ఆంటీకి తెలియదు తమిళోడు అని చెప్పాము. సో చూద్దాం ఎలా రియాక్షన్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఆంటీ, బాగున్నారా? బాగున్నా. ఎలా అంటే మా హీరోయిన్, ఓటీ మూవీ హీరోయిన్. అబ్బాయికి తెలుగు రాదు. అదే చెప్పాను ఆల్రెడీ, తెలుగు రాదని. సార్ బ్యాగు ఉకర పన్నింగ్ సార్, సార్ 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 ఏంటి సార్ అది? ఉకర పన్నింగ్. హాయ్ హాయ్ హాయ్. మా ఓసీ మూవీ హీరో అండి అండ్ హీరోయిన్. ये मूवी अच्छा प्यार करता తమిళ్ సార్, షీఈస్ టెల్లింగ్ మూవీ గుడ్. मूवी इज वेरी गुड. ఓకే వెళ్దాం, మీకు ఇచ్చాను. ఓకే. రోజుకి ఎన్ని వంటలు వండుతారండి? ఇది చికెన్ కర్రీ. ఓకే. ఎన్ని 10 కేజీలు సార్ ఉంటుందా? చికెన్ కర్రీ సార్. 100 కేజీసా? వావ్. సార్ వాట్ సార్? పూర అంటే విచ్ ఫ్లేవర్ సార్? సుర్మానా? కుర్మా. టాకింగ్ ఇంగ్లీష్ సార్, టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. బ్రింజాల్ సలాడ్. ఓకే ఓకే. ఆ బ్రింజాల్లో మన వంకాయ చేస్తారు కదా, వంకాయ. కూర అడుగుతున్నాడు. నాన్ వెజ్. ఓకే. తమిళ. హీరో తమిళనాడు సాంబార్ కూడా సూపర్. సాంబార్ రైస్. ఇవేమో పార్సల్. ఇవి పార్సల్ ఇక్కడే కట్టేసుకుని వెళ్తాం అని అక్కడంటే అవ్వదు. మా పిల్లకాయలేమో పార్సల్ కట్టేస్తారు. పిల్లకాయలన్నా పిల్లకాయలన్నా మేరా కూతురు పాప. ఓకే. మా పాప పాప డాటర్. బేట లోపల ఉన్నారు, ఇంకా లేవలేదు. చిన్న బేట. చోట చిన్న బేట. 3 మెంబర్స్. 2 నెంబరే కానీ మా ఆడపడుచుకి 2, ఒక పాప ఒక బాబు. మా అక్క వాళ్ళ సిస్టర్. అక్క और तंगच. హస్బెండ్ వాళ్ళ సిస్టర్. హస్బెండ్ కూడా తగ్గచ్చు, పర్వాలేదు. వీళ్ళేమో మా మరిది వాళ్ళ, అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కిడ్స్. ఓకే. బిడ్డ లెక్క నాకు. బిడ్డ సన్ లెక్క. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ. కుమారి ఆంటీ వాళ్ళ ఇంట్లో మనం కుమారి గారి చేతిలో పైన తింటున్నాం. అంటే ఇది ఇప్పుడు మనకి ఏది? మటన్ కర్రీ, ఇది చికెన్. చికెన్ కర్రీ. ఓకే. హాయ్ నాన్న. జూన్ 7న ఓసీ సినిమా రిలీజ్ అవుతుంది నాన్న. టీజర్ అయితే నేను చూసాను. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, మూవీని సక్సెస్ చేద్దాం అందరం కలిసి. సో మూవీ అయితే దాంట్లో కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దానివల్ల మనకు ఒక మంచి మెసేజ్ కూడా దొరుకుతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. జూన్ 7 మన దగ్గర ఉన్న థియేటర్. మన దగ్గర ఉన్న థియేటర్స్. కుమారి ఆంటీ సబ్స్క్రైబ్.
సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ బాయ్. cinema, 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 cinema. జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా రూపొందిన హోల్సమ్ ఎంటర్టైనర్ రాజు యాదవ్. గెటప్ శ్రీను టాలీవుడ్ లో హీరోగా అరెంగేట్ చేసిన ఈ మూవీ ద్వారా కృష్ణమాచారి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. కె ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్ రావడంతో మూవీ మేకర్స్ రాజమండ్రి, జగ్గయ్యపేటలో సందడి చేశారు. జగ్గంపేట్ ఈ కృష్ణవేణి థియేటర్ ఇక్కడ రావడం మాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ రాజు యాదవ్ మూవీ డైరెక్ట్ చేసింది మా కృష్ణమాచారి డైరెక్టర్, అండ్ ఈ సినిమాని ఆయన నమ్మి ప్రొడ్యూస్ చేసింది ఈ జగ్గంపేట్ ప్రొడ్యూసర్ రాజేష్ కల్లేపల్లి గారికి. ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్న సందర్భంగా ఈ సినిమాని నిజంగా థియేటర్లకు వెళ్తే తెలుస్తుంది పబ్లిక్ రెస్పాన్స్. నిజమైన అభిమానం పబ్లిక్ రూపేణ థియేటర్లో మాకు అందుతుంది. నిన్న వైజాగ్ లో ఎంత ఆదరణ దక్కిందో అంతకు మించి ఈ జగ్గంపేటలో నిజంగా చాలా బాగా ఆదరణ దొరుకుతుంది. అలాగే సినిమా నచ్చితే 10 మందికి చెప్పండి, మా రాజు యాదవ్ ని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీరందరూ వచ్చి మమ్మల్ని మా సినిమాని సపోర్ట్ చేసి నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది నా కథ అని ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యేలాంటి సినిమా ఇది. దయచేసి తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ నచ్చితే 10 మందికి చెప్పండి. ఓన్లీ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ రాజమండ్రి, థ్యాంక్ యూ రాజమండ్రి. రాజమహేంద్రవరం నిజంగా ఈ రోజు నిజంగా వరంగా భావిస్తున్నా ఇక్కడ నేను రావడం, అది కూడా రాజు యాదవ్. మా సినిమా సందర్భంగా వైజాగ్ చూసాం, జగ్గంపేట చూసాం. నేను ఇక్కడ కూడా సేమ్ అదే ఆదరణ. ఇంత ప్రేమని అభిమానాన్ని ఇలాంటి ఒక చిన్న సినిమా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా రాజు యాదవ్ యూనిట్ తరపున మీ అందరికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. లయన్ డాక్టర్ సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా జై హో రామానుజ. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్ లో సాయి ప్రసన్న, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా సుమన్, ప్రవల్లిక ఇతర కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 2 భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా మూవీ మేకర్స్ ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ను ఘనంగా నిర్వహించారు. ట్రైలర్ లాంచ్. జై శ్రీమన్నారాయణ, జై హో రామానుజ కాన్సెప్ట్ సాంగ్ రిలీజ్. జై శ్రీమన్నారాయణ, జై హో రామానుజ కాన్సెప్ట్ సాంగ్ రిలీజ్. జై హో రామానుజ కాన్సెప్ట్ సాంగ్ రిలీజ్. జై సాయి వెంకట్, జై హో రామానుజ కాన్సెప్ట్ సాంగ్ రిలీజ్. ఇదే నవ్వించుడు. జై హో రామానుజ కాన్సెప్ట్ సాంగ్ రిలీజ్. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ అండ్ సాయి వెంకట్ గారు. థ్యాంక్ యూ. జై వీర బ్రహ్మ, జై గోవింద బాబ, జై డేడుబై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి భరతమాత, అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత
పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అటువంటి గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా నా జన్మ చరితార్థమైంది. నేడు సుదినం అటువంటి మహనీయుల యొక్క పరంపరలో సుమారు 11వ శతాబ్దంలోనే కులమత వర్గ వైషమ్యాలనేటువంటి కంచు డొక్కలు పొగలగొట్టుకుంటూ సమానత్వ విలువలతో కూడినటువంటి సమాజ స్థాపకుడైనటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువులు రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈ వేడుకకి శ్రీకారం చుట్టడం నిజంగా సాయి వెంకట్ గారి యొక్క ఏ జన్మకు సంబంధించినటువంటిదో ఈ పుణ్య ఫలితం. స్వామీజీ పాదాభివందనాలు. ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, గురురాజు గారు నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు, స్వామీజీ వస్తున్నారు, ఆయన అపాయింట్మెంట్ చాలా కష్టము, మరి నీ అదృష్టం ఏందో, ఆయన అనుకోకుండా ఈరోజు ల్యాండింగ్ అయ్యారు, మరి తీసుకొని వద్దామనుకుంటున్నాను అంటే, నేనన్నా భగవత్ రామానుజుల సినిమాకి నేను ఎవరిని కూడా, నేను ఇంతకుముందే చెప్పాను, నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదని. ఆయన ఎవరిని పిలుచుకోవాలో ఆ నిష్ట ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారని కూడా చెప్పాను. అలాగా ఆయన అనుకోకుండా వచ్చి ఎంత అద్భుతమైన మాట చెప్పారంటే, నేను ట్రైలర్లో వేశాను వెంకటేశ్వర స్వామి, అక్కడ వెలిసింది వెంకటేశ్వరుడే, ఆయన కథ రూపం నేను తీసింది ఒక మాటలో చెప్పారు. నిజంగానే ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నామంటే దానికి కారణం భగవత్ రామానుజులు. ఆ రోజు కనుక భగవత్ రామానుజులు ఇనిషియేట్ తీసుకోకపోతే ఈరోజు తిరుమలలో ఏదైతే మంత్రము నడుస్తుందో అదంతా కూడా భగవత్ రామానుజులే రాసింది. మీరు చూడండి, అక్కడ గోడలపైన మొత్తం ఉన్న ఏదైతుందో అదంతా రామానుజులే. ఈరోజు వైష్ణవిత్వంలో కానీ ఎవరైనా మంత్రోచ్చరణ ఏ దేవాలయంలో ఏ అర్చకులు ఏ పూజారులు ఎక్కడైనా చదువుతున్నారంటే అది రామానుజులు రాసిన మంత్రోచ్చరణే, వేరేది కాదు. అలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క నిర్ణయం చేసిందే భగవత్ రామానుజులు. అందరూ ఓం నమో నారాయణ మంత్రం ద్వారా లేదా దళితులని కూడా దేవాలయానికి తీసుకొచ్చింది, మహిళలను తీసుకొచ్చింది అనే వరకే తెలుసు. కానీ అసలు విషయం ఏంటి అంటే తిరుమల దేవాలయాన్ని నిర్మించిందే భగవత్ రామానుజులు. ఆ నిర్మాణము కానీ ప్రతిదీ భగవత్ రామానుజులే. స్వామీజీ గారికి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే మా కృష్ణమోహన్ గారు, రమణాచార్య, వేణుగోపాలాచారి గారు, అలాగే వీరు అందరూ మొత్తం సాయి వెంకట్ గారు అందరికీ కూడా, మీకు ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఇలాంటి సినిమాలు చూశానండి. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కరుమరుగైపోయినాయండి, ఎందుకో తెలియదండి. చాలా కాలం తర్వాత మళ్ళీ అన్నమయ్య అనే సినిమా తీశారు రాఘవేంద్రరావు గారు. ఈ రోజు మా సాయి వెంకట గారు ధైర్యం చేసి యంగ్ జనరేషన్కి తెలియపరచాలి, ఒక చరిత్ర ఉంది ఇలాంటిది రామానుజం గారి మీద అని ఒక ధైర్యం చేసి సినిమా తీయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకండి. నిజంగా కూడా ఇందాక స్వామీజీ గారు అన్నారు మాటల్లో, మీరు కూడా అన్నారు, అంటే రామానుజం గారే మాలో ప్రవేశించి ఈ ప్రయత్నం చేయించారు వారి ఆశీస్సులతోటి అన్నారే మీరు. మీకే కాదు, ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా, టెక్నీషియన్స్ కూడా వారి పర్మిషన్ వల్లే ఈ సినిమాకు పనిచేశారు. ఇటువంటి సినిమాలు రావాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు కొన్ని చూస్తూ ఉంటే పక్కదారి పడతా ఉన్నాయి. కొన్ని సినిమాలు ఈ సినిమా ఆ సినిమాని కాదు, కొన్ని సినిమాల వరకు ఆధ్యాత్మిక పరంగా కూడా సినిమాలు దూరం అయిపోయినాయి మనకండి నిజంగా. బట్ ఈ సినిమాని మీరు ప్రజెంట్ చేసి ఈరోజు ఇందాక డైలాగుల్లో అన్నారు రామసత్యనారాయణ గారు, వారి అభిమానులు, నా అభిమానులు, వీరి అభిమానులు అని కాదండి, అందరూ చూస్తారు. నాట్ ఓన్లీ అభిమానులు అండి. ఎందుకు అంటే ఇందాక ట్రైలర్ చూసాము, అలాగే సాంగ్ కాన్సెప్ట్ సాంగ్ చూసాము, ఇప్పుడు పోస్టర్ చూసాము. ఎంత బాగున్నాయంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి అని ఒక అభిలాష కలిగిందండి నిజంగా కూడా చెప్పాలంటే దాంట్లో. ఎందుకంటే ఇటువంటి సినిమాలు లేవు కాబట్టి ఇప్పుడు మనకండి టోటల్గా. వీటి వల్ల ఒక మనశ్శాంతి కలుగుతుందండి మనిషిలో. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేష. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేతర్ సెలంగం శెట్టి, వంశీ కార్మంచి నిర్మిస్తున్నారు.
ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గమ్ గమ్ గణేష ఈ నెల 31న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు వస్తుంది. హీరోయిన్ రష్మిక మందాన ముఖ్య అతిథిగా హాజరైన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. శ్రీవల్లి గారు, చెప్పండి ఆనంద్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మంజుష గారు మీరు దొంగ కదా? దొంగ దొంగ గారు దొంగ గారు. సో యు కేమ్ మన బేబీ ఈవెంట్కి ప్రేమిస్తున్న లాంచ్ చేసినారు. మన రాజేష్ అన్న, ఎస్కేఎన్ అన్న, వి ఆల్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. ప్రేమిస్తున్న బికేమ్ అ బ్లాక్ బస్టర్. ఇప్పటి వరకు కూడా అందరు ప్రేమిస్తున్నా అని ఎక్కడ చూసినా, నన్ను చూసినప్పుడు అయితే ప్రేమిస్తున్నా అని పాడుతుంటారు. అండ్ థ్యాంక్స్ దట్ యూ కేమ్ హియర్. గమ్ గమ్ గణేషాకి యువర్ ప్రెజెన్స్, యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ యంగ్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్. కానీ ఇవన్నీ కాదు, ఇది నార్మల్ ఆనంద్, మీకు తెలిసిన ఆనంద్ కాకుండా ఒక దొంగ ఆనంద్. ఓకే, నేను మిమ్మల్ని స్పాట్లో పెడుతున్నా, అయ్యో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ఐ కేమ్ ప్రిపేర్డ్. ప్రిపరేషన్ కూడా జరిగిందా? ఏంది? చాలా ట్రావెల్ చేస్తుంటారు. అవును, మొన్న ఆస్ట్రేలియా అన్నారు, జపాన్ అన్నారు, సౌత్ కొరియా అన్నారు. అందరినీ మర్చిపోయి నన్ను, ఎమాన్యుయల్, నయన్ సారి కానీ ఎవరిని తీసుకెళ్ళలేదు, మీరు ఒక్కరే వెళ్ళారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్? ఏం ఆన్సర్ కావాలి నీకు? చెప్పు. ఆఫ్ మైక్ చెప్పు, నేను అదే చెప్తా. చూడ నవ్వు చూడు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్? ఐ థింక్ వియట్నాం అనొచ్చు. వియట్నాం. ఇప్పుడు దాకా అయితే గుడ్ మెమరీస్ ఫ్రమ్ దేర్. వెరీ గుడ్ మెమరీస్. you're doing lots of films. Third question. చాలా సినిమాలు చేసినారు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. యానిమల్, పుష్ప, some of the best films in this country you've been a part of. అవును. అవన్నీ కాదు, who's your favorite co-star? నిజంగానే స్పాట్ లో పెట్టారు. ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా, ఇట్లా స్పాట్ లో పెడితే ఎట్లా? మీరు ఒకటే పిక్ చేయాలి ఎట్లా? సరే, రౌడీ బాయ్. రౌడీ కాకపోయినా చిన్న రౌడీ అని చెప్పొచ్చు. చిన్న రౌడీ. ఓకే, ఆప్షన్ ఇచ్చాగా. సరే, ఓకే. I'll give you a simpler question. Only 5 questions. ఇంకా 5? No, only కాదు, కోస్టార్ కాదు కదా మీరు. మీరు ఆప్షన్లో ఎలా ఉంటారు? సారీ, సరే చెప్పండి. ఆడియన్స్ డిమాండ్ లో ఏదో ఒకటి చెప్పండి. రౌడీ బాయ్. సరే, ఎస్కేఎన్ గారిని, సాయి రాజేష్ గారిని, ధీరజ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ గైస్, హియర్ వి హావ్ ద ఫస్ట్ బిగ్ టికెట్ ఆఫ్ గమ్ గమ్ గణేష మే 31st నుంచి. నాకు అంటే బేబీ తర్వాత చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు. ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి ఈవెంట్లో వై గమ్ గమ్ గణేష అనే క్వశ్చన్ నా దగ్గరకు వచ్చింది. నా మైండ్లో ఎప్పుడు తిరుగుతుంటుంది వై నాట్ అనేది. ఎందుకంటే ఒక ఫంకీ క్యారెక్టర్, ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ దొరికింది. నేను కమర్షియల్ బాక్స్ ఆఫీస్ అవన్నీ నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత ఆబ్జెక్టివిటీ లేదు. కానీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ సో మచ్. అసలు ఒక క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఎంత ఫంకీగా ప్రజెంట్ చేస్తూ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ నాలో నేను ఈ ఎనర్జీ లైఫ్ అంతా చూడలేదు, అది ఉదయ్ ద్వారా బయటకు వచ్చింది. సో ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను, ఎందుకంటే మా నేషనల్ క్రష్ మాట్లాడాలి. అది పొద్దున్న షూటింగ్ చేయలేరా, లాస్ట్ ఇయర్ చేస్తాం, ఈరోజు పొద్దున్న కాదు.
ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సినిమా ఒట్టి నాదే కాదు, ఎందుకంటే ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. క్యారెక్టర్స్ అంత హోల్డ్ చేసి అంత మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే హీరోకే లాస్ట్ మైక్ ఇస్తారు, కానీ చాలామంది ఇంకా ఉన్నారు. మీరు కూడా స్టేజ్ మీదకి రండి, కాజల్ బాయ్స్ అండ్ యూ గైజ్ మన రుద్ర గ్యాంగ్ ఎవరన్నా ఉంటే. అంటే ఈ సినిమా ఏంటంటే ఒక న్యూ ప్రజెంటేషన్, యూనిక్ ప్రజెంటేషన్తో ఉంటూ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. క్యారెక్టర్ అంటే జస్ట్ ఏదో కామెడీ చేయడానికి రావట్లేదు, ప్లాట్ని ముందుకు తీసుకెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించండి మా డైరెక్టర్ ఉదయ్. సో ఇఫ్ వీ ఆల్ యాక్టర్స్ కెన్ టేక్ అ ఫోటో విత్ రష్మిక, with all the actors, if you can come forward, and all the technicians also, please make a line like this. No? I just want to make sure that this is not just Anand Devarakonda's film, this is all of their film, and I hope you all come and support. అంటే ఇది మళ్ళీ మాకు రష్మిక తోటి వీళ్ళందరికీ ఆపర్చునిటీ దొరకదని ఇప్పుడే ఫోటో తీసుకున్నాను. I know how important this film is for you guys, and ఒక అమ్మాయి అయిన తర్వాత ఇండస్ట్రీకి రావాలంటే ఐఎమ్ ఆల్రెడీ టెలింగ్ యూ it's a battlefield. So be ready for the war. It's not going to be easy, but I really wish it's going to be a smooth road. You know, piece of cake for you. You guys are beautiful. I wish you well. And అమ్మాయిలు అబ్బాయిలు బయట ఎవరైనా చూస్తుంటే మీరందరికీ I hope all of you have one person you can go and depend on. అమ్మ అయినా, నాన్న అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, పార్ట్నర్ అయినా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా ఒకరు ఉండాలి. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ ఐవ్ లెర్న్డ్ ఇన్ మై 7 years of journey. ఇండస్ట్రీలో ఉండి ఐవ్ రియలైజ్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ, కానీ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కరెక్ట్, ఎస్. So I hope all of you, I know life is not easy, but I want it to be easy for you, and I hope you win. And Anand ante, like, he's a big brother that I've never had, and I've always wanted someone who I can depend on, and I don't know if he knows this, kani I depend on him a lot. సో నాకు తెలుసు ఈ మూవీ విన్ అయితే ఐ కెన్ సీ అ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అని. సో ఆయన ఫేస్లో నవ్వు చూడాలని కోరుకుంటున్నా. ఈ సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా నిజంగా మనస్ఫూర్తిగా. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema